జనసేన పార్టీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును అమరావతికి పిలిపించి క్లాస్ తీసుకున్నారు. ఇద్దరిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ శ్రీధర్తో ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేయించారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకునేందుకు బాలరాజుకు 4 వారాల సమయం ఇచ్చారు. పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఓ మహిళ చేసిన ఆరోపణలతో ఆయనను జనసేన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తదుపరి చర్యలకు ఉపక్రమించారు. అరవ శ్రీధర్ను అమరావతికి పిలిపించి మాట్లాడారు. వ్యక్తిగత సంబంధాలతో పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఎవరు ప్రవర్తించినా సహించేది లేదన్నారు. అరవ శ్రీధర్ వ్యవహారంపై ముందుగానే హెచ్చరించినా పెడచెవిన పెట్టడంతో సమస్య ఎంతవరకు వచ్చిందనే అభిప్రాయం పార్టీలో ఉంది. శ్రీధర్ తనను మోసం చేశారని మహిళ వీడియోలు విడుదల చేయడంతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు విషయంలో అనుమానాలకు తావివ్వకుండా ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను శ్రీధర్ పవన్ కళ్యాణ్కు అందజేశారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. మహిళ విషయంలో వచ్చిన ఆరోపణలు పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుండటంతో అధినేత ఈ విషయంలో కఠినంగా వ్యవహరించినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పవన్ను కలిశారు. బాలరాజుకు కూడా కుటుంబ సభ్యులతో విభేదాలున్నాయి. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని పవన్ సూచించారు. కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని సమస్య పరిష్కరించుకుంటామని, అందుకు 4 వారాల గడువు కావాలని అడిగారు. నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ తరపున అభివృద్ధి పనులకు 147 కోట్లు కేటాయించినా పనుల్లో ఆశించినంత పురోగతి లేకపోవడంపై పవన్ ప్రశ్నించారు. అధికారులను సమన్వయం చేసుకుని పనులు త్వరగా పూర్తి చేస్తానని బాలరాజు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో జనసేన ముఖ్య నేతలతో సఖ్యతగా మెలగాలని సూచించారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు వారి వ్యక్తిగత ప్రవర్తనను ప్రజలు గమనిస్తూ ఉంటారని, అందుకే ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని పవన్ గతంలోనే పార్టీ నేతలను హెచ్చరించారు. తన సూచనను పట్టించుకుని ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు వ్యవహార శైలిపైన పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. పార్టీ నేతలతో పాటు నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు మరికొందర్ని పిలిచి మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.